హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఓన్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. సమ్మర్ వెకేషన్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత రొటీన్ రూట్లో పెట్టడం కాస్త కష్టం. కానీ నిజానికి ఈ సమ్మర్లో ఈ హీట్ని బీట్ చేయడం ఇంకా కష్టంగా ఉంది. సో ప్రజెంట్ అయితే వెకేషన్ తర్వాత నా ఇంటిని ఇప్పుడిప్పుడే కాస్తంత సెట్ చేసి కొన్ని చేంజెస్ చేసిన తర్వాత ఇంటిని మళ్ళీ ఫ్రెష్గా చేసి పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. సో హానెస్ట్లీ చెప్పాలంటే ఇదంతా నాకు ఒక డేలో అయితే అస్సలు అవ్వలేదండి. రియల్గా అయితే నేను ఈ సమ్మర్ హీట్లోనే రోజు కొంచెం కొంచెంగా ఇంటిని పర్ఫెక్ట్గా మళ్ళీ రీఫ్రెష్గా చేసుకుని వచ్చాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే నా ఈవినింగ్ లాగు. సో ఈ మధ్యన మళ్ళీ నేను కోలాటం అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఓన్లీ సాటర్డే అండ్ సండేస్. సో ఈరోజు అయితే కోలాటం క్లాస్ ఉంది. సో దానికైతే వెళ్ళొచ్చాను. ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత మా వారితో బయట ఉన్న బాల్కనీలో మనీ ప్లాంట్ మొక్కలన్నీ కూడా కొమ్మలు బాగా ఎదిగిపోయినాయి అనమాట. సో వాటిని మళ్ళీ తీగ కింద అట్లా కట్టించాను అనమాట. మా వారికేమో అది అట్లా కిందకే ఉండడం చాలా బాగా నచ్చింది. నేనేనమాట మొక్క బాగా ఎదగాలి కాబట్టి తీగ కింద కట్టించేసాను. సో తర్వాత ఇంకా టైం వచ్చేసి 6:20 ఆ టైం అవుతే ఇంకా మా పాప అయితే స్కూల్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చింది. సో తనకు కొన్ని స్నాక్స్ ఇచ్చేసి అట్లా నేను కూడా ఒక 2 మినిట్స్ అయితే అక్కడ సోఫాలోనే రెస్ట్ తీసుకుని తనతో అయితే చిట్ చాట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంక తర్వాత బ్యాక్ టు వర్క్ వచ్చేసాను. ఇంకా కిచెన్లోకి వచ్చాను అనమాట. ముందు రోజే నేను దోసపిండి అయితే వేసాను అనమాట. అదే గ్రైండ్ అయితే ఆ రోజు వాష్ చేసి పెట్టడం వల్ల ఈ రోజు అయితే తర్వాత నెక్స్ట్ డే అయితే వాటిని మళ్ళీ దాని ప్లేస్ బ్యాక్ ఆ కబోర్డ్లో పెట్టేస్తూ ఉన్నాను అనమాట. యూజువల్గా అయితే నేను దోశ పిండి ఇడ్లీ పిండి వేస్తూ ఉంటాను అనమాట. ఆల్టర్నేట్గా అయితే వీక్కి కానీ 2 వీక్స్కి అయితే ఉప్మా అయితే ఏదో ఒక ఉప్మా, సేమియా కానీ గోధుమ రవ్వ ఉప్మా కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట. రేర్గా అయితే ఇంట్లో పూరి అయితే చేస్తూ ఉంటాను, చపాతీ కూడాను. వన్స్ ఇన్ ఏ మంత్ అట్లా ఉంటాయి అన్నమాట అవి అయితే. ఇంకా గ్రైండర్ అయితే సర్ది పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను టీ అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఇది వచ్చేసి టీ టైం. మా వారు కూడా డ్యూటీకి వెళ్ళే టైం అవుతూ ఉందనమాట. తను 6:30 ఆ టైంకి అయితే డ్యూటీకి వెళ్తారు. సో అందు గురించి ఇంకా ఇక్కడ నేనైతే టీ పెట్టేసి తనకి ఇచ్చేసి ఇంకా కిచెన్లో కొన్ని ఫిల్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట. సో వాటికి సంబంధించినవి అనమాట. ఈ బాక్సులు ఇవన్నీ కూడా తీసి బయట పెట్టేశాను. ఇవన్నీ కూడా కొన్ని ఎంటీ అయిపోయినవి ఉన్నాయి. టీ పొడి బాక్స్ అని కానీ లేకపోతే సాల్ట్ బాక్స్ కానీ ఇవన్నీ కూడా వాష్ చేసి మార్నింగే నేను ఎండలో పెట్టేసి ఉంచాను అనమాట. సో ఈవినింగ్ ఇప్పుడు తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఫిల్ చేసుకుంటాను నేను. సమ్మర్లో రోజంతా ఇలా కిచెన్లో ఉండడం చాలా కష్టం కదా. నిజానికి ఇలాంటి సమ్మర్లో కంఫర్ట్ రొటీన్ కోసం కిచెన్ని పర్ఫెక్ట్గా ఉంచడానికి ఫోకస్ పెడుతూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే టీ పౌడర్ మళ్ళీ ఫిల్ చేస్తాను అనమాట. దాని బాక్స్లో అయితేనే చక్ర గోల్డ్ అండ్ 3 రోజెస్ అయితే నేను 2 కూడా మిక్స్ చేశాను ఈసారి నుంచి అయితేనే. ఇలా యూస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను వింటూ ఉన్నాను. ఎప్పుడు ట్రై చేయలేదు కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఆ బాక్స్ని కూడా ఫిల్ చేసి రిటర్న్ చేశాను. ఇంకా సాల్ట్ అనమాట. సాల్ట్ జార్ను కూడా నేను ఇవన్నీ కూడా ఒకసారి అయిపోతే నేను మళ్ళీ వాష్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా వాడడానికి కాస్తంత టైం పడుతూ ఉంటుందన్నమాట. సో ఈ లోపల వాటికి ఆయిల్ కానీ డస్ట్ కానీ ఇవన్నీ కూడా పడుతూ ఉంటాయి. స్టవ్ పక్కనే కౌంటర్ టాప్ మీద ఉంటుంది కాబట్టి. సో అవి ఏమిటి అవ్వగానే వాటిని ఫిల్ చేసేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఇప్పుడు అమ్మ పచ్చళ్ళు పంపించిందనమాట. పచ్చళ్ళు ఇచ్చింది నాకు వచ్చేటప్పుడు. అట్లాగే నేను బయటకు వెళ్ళినప్పుడు కొన్ని పచ్చళ్ళు అయితే మొన్న కొన్ని తెచ్చాను. సో అవన్నీ కూడా ఈ బాక్సుల్లో వేయాలి, అందు గురించి బయట పెట్టి ఉంచాను అనమాట. ఇంకా నేను కూడా టీ తీసుకొచ్చేసుకున్నాను. ప్రతి సీజన్కి ఒక రిజం అనేది ఉంటుంటుంది. ఈ సీజన్ అయితే స్లో సీజన్ అనమాట. సమ్మర్ ఇంకా ఈవినింగ్ టైమ్స్ చాలా స్లోగా అవుతూ ఉంటుంది కదా. 6:30 అయినా సరే చేయకపోవట్లేదు అసలు. ఇంకా నేను ఇక్కడ టీ తీసుకుంటూ మా పాపతో చక్కగా కాలేజీ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాను అనమాట. తనకి కాలేజీ ఇంకా స్కూల్ 2 ఒకటేనండి. ఇంకా కాలేజీ అయినా స్కూల్ అయినా తనకు కొత్త కాదనమాట. కానీ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లోనే ఉంటుంది కాబట్టి అక్కడ విషయాలన్నీ అడిగి తెలుసుకుంటూ ఉంటాను. తర్వాత నేను మళ్ళీ ఇక్కడ కిచెన్లోకి వచ్చేసి ఇంకా ఇక్కడ చెప్పాను కదా అమ్మ ఇచ్చిన పచ్చళ్ళు అట్లాగే నేను కొన్నవన్నీ కూడా అక్కడ రీఫిల్ చేస్తూ ఉన్నాను అనమాట బాక్సుల్లో అయితేను. అమ్మ అయితే చక్కగా ఇట్లాగనమాట ప్యాకేజ్ చేంజ్ చేసింది అన్నీ కూడా మనకి బ్యాగ్ అంతా కూడా ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి. ఇవన్నీ కూడా నేను బయట క్రాఫ్ట్ బజార్ ఇవన్నీ పెడితే మొన్న తీసుకొచ్చుకున్నాను అనమాట.
ఇవి వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ ఒకటి, అట్లాగే కొత్తగా ఇంకొక రకం వెజిటేబుల్ ఒకటి ఉంది, ఇదేనమాట. సో ఇలాంటివి ఒక 2 రకాలు తెచ్చుకుని అవన్నీ కూడా ఫిల్ చేశాను. ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి సాటర్డే మా పాపకి ఫుల్గా నేను హెయిర్ స్పా అండ్ బాడీ స్పా చేస్తానన్నమాట. సో దానికోసం ప్యాక్స్ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాను నేను. సాటర్డే ఈవినింగ్స్ మాత్రమే చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా సండే అయితే మనకైనా పిల్లలకైనా అస్సలు కుదరదు, ముఖ్యంగా మనకన్నమాట. ఆ డే ఎలా అయిపోతుందో తెలిసిందే కదా సండే అంటేనే. ఇంకా పిల్లలు అయితే ఇంకా లేజ్ అయిపోతారు, లేవడం లేటు, ఇంకా అన్నీ ప్రతిదీ లేటే. కాబట్టి సాటర్డే అయితే నేను ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను మా పాపకి. ఇలా తనకి హెయిర్కి బాడీకి అవన్నీ కూడా అప్లై చేసి తన స్నానానికి పంపించి తిరిగి కిచెన్లో కాసంత డట్టీగా అయితే నాకు ఇదిగో ఈ స్టవ్ అయితే అట్లాగే కౌంటర్ టాప్ ఇవన్నీ కనిపించినాం అనమాట. ఒకసారి వాటిని అన్నింటినీ కూడా వైప్ చేసుకుని వచ్చేస్తూ ఉన్నాను. ఆన్ టైంకి మనం ప్రొడక్టివ్గా వర్క్ చేయాలంటే బ్యాలెన్స్ చేసుకోవడం చాలా అవసరం అండి. అది ఒక ప్యాషన్గా ఉండాలన్నమాట. ఇలా హౌస్ హోల్డ్ చోర్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలంటే మల్టీ టాస్కింగ్ చేస్తేనే అన్నీ ఆన్ టైంకి అవుతూ ఉంటాయి. నేను అలా క్యూరియాసిటీ తోటి ఇంకా ప్యాషన్ తోటి అనమాట ఇంట్లో అన్ని పనులు కూడా ఆన్ టైంకి కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. ప్రాపర్గా ఒక డేని అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. నా డైలీ లైఫ్ ఎప్పుడు కూడా సింపుల్గా ఇంకా ప్రాక్టికల్గా ఉండడం అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా తర్వాత చూసారు కదా ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ టిష్యూ పేపర్ హోల్డర్ అయితే మళ్ళీ దాన్ని తిరిగి పెడుతూ ఉన్నాను అనమాట. ఒక పేపర్ అయిపోతాను. సో ఈ కార్నర్ రీసెంట్గా అయితే పెట్టాను నేను. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకెక్కడ కనిపిస్తుందో చూసారా, ఈ క్యారీ బ్యాగ్లో వచ్చేసి నేను సమ్మర్లో మొత్తం ఇప్పుడు లంచ్ బాక్సెస్ కానీ స్నాక్స్ బాక్సెస్ కానీ అట్లాగే వాటర్ బాటిల్స్ ఇవన్నీ వాడాం కదా. సో అందు గురించి అనమాట ఈ క్యారీ బ్యాగ్లో జాగ్రత్తగా వాటిని అన్ని పెట్టి ఉంచాను అనమాట, డస్ట్ పట్టకుండాను. సో మళ్ళీ మనకి ఈ బ్యాగ్స్ బాక్సెస్ తిరిగి తీసే టైం అయితే వచ్చింది కాబట్టి వాటిని అన్నింటినీ తిరిగి జాగ్రత్తగా బయటికి తీసి ఈ కార్నర్ని మళ్ళీ రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. ఈ ప్లేస్ ఇప్పుడు కూడా నా బాక్సెస్ అలాగే బాటిల్స్కి ప్లేస్ అనమాట, ఈ ఓవెన్ పక్కన ప్లేస్ అయితే. ఒకసారి ఇంకా ఆ ప్లేస్ని అంతా కూడా ఇవన్నీ బయటికి తీసిన తర్వాత ఒకసారి వైప్ చేసుకుని వచ్చేసాను కౌంటర్ టాప్ అంతా కూడాను. సో దట్ నేను రోజు ఇప్పుడు వాడుకోవడానికైతే ఈజీగా ఉంటుంది కాబట్టి ఎటువంటి చిరాకు ఉండదు. ఇలా వైపించుకొని ఒకసారి మొత్తం అంతా కూడా ఓవెన్ అట్లాగా చుట్టుపక్కల ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసుకొని వచ్చేస్తూ ఉన్నాను. ఇలాగనమాట ప్రతిరోజు కూడా స్మాల్ టాస్క్స్ అనేవి చాలా ఉంటాయి ఇంట్లోని. వాటిని అన్నింటినీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ వాటిని మళ్ళీ సెటిల్ చేస్తూ వాటిని ఈవినింగ్ అయితే ఎట్లా అంటే ఈ వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇటువంటి కార్నర్స్ ఇంట్లో ఉంటే మన అటెన్షన్ ఎప్పుడు కూడా గ్రాప్ చేస్తూ ఉంటాయి కదా, నాకైతే బాగా నచ్చింది. మల్టీ టాస్కింగ్తో క్లీనింగ్ అంతా అయిపోతుందండి. దీని ప్రొడక్టివ్గా ఉండాలంటే మనకు ఫ్రీ టైం ఉండాలంటే ఒక ప్రీ ప్లానింగ్ అనేది ఉండాలి. సో అప్పుడు మనం ఎప్పుడు ఎక్కడ ఎలా అన్న ఐడియాతో అన్ని పనులు ఆన్ టైం చేసేయచ్చు అనమాట. అన్నీ ఒకే రోజు పనులు పెట్టడం కంటే ఒక్కో రోజు ఒక్కొక్క వరకు ఒక టాస్క్ చేసుకోవడం ఈజీగా ఉంటుందని నేనైతే నేర్చుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడ మనకి హ్యాండ్ కవర్స్ అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా బాగా పైలప్ అయిపోయి కనిపిస్తూ ఉన్నాయి అనమాట. నాకు వీటిని చూస్తుంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది ఇంట్లో నాకు. సో అందు గురించి అన్నీ కూడా ఇవన్నీ కావాల్సినవి మాత్రమే నుంచి మిగతావన్నీ కూడా తీసి పారేస్తూ ఉన్నాను నేను. ఇంకా ప్రతి దానికి మనం ఒక పెరుగు ప్యాకెట్కో లేకపోతే మిల్క్ ప్యాకెట్కో వెళ్తే ఒకటి చేతిని పట్టుకురావడం చాలా కష్టంగా ఉంటుంది మనకు. దానికి ఒక కవర్ పట్టుకుని వచ్చేస్తూ ఉంటాను అనమాట. సో నేనేం చేస్తున్నానంటే ఈ మధ్యన చేతితో పట్టుకురావడం లేదంటే బండిలో వేసుకురావడం ఇలా చేస్తూ ఉన్నాను. కానీ కవర్లు అయితే చాలా వరకు తగ్గిస్తున్నాను ఇంట్లో తీసుకురావడానికి. ఉన్న కవర్లు ఎలా వాడాలో తెలియట్లేదు. ఇవంతా కూడా మనకి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా చాలా హాని చేస్తూ ఉంటాయి కాబట్టి మన వంతు మనం కూడా ఇట్లాంటి పనులు చేస్తూ ఉండాలి. కవర్స్ అన్ని కూడా ఇట్లా సెగ్రిగేట్ చేసి సింక్ కింద ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ఇలా మల్టీ టాస్కింగ్తో పర్ఫెక్ట్గా డే ప్లాన్ చేస్తే మనం చేసే ప్రతి వర్క్ కూడా సక్సెస్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మళ్ళీ కలుస్తా.